ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కవిత లేఖ తర్వాత బీఆర్ఎస్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కవిత తనకు పార్టీలో ప్రాధాన్యం లేకుంటే కొత్త పార్టీ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ పిలుపు కోసం కవిత నిరీక్షిస్తున్నట్టుగా పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే కవిత లేఖ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. కవిత వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు అందరి మధ్యలో ప్రశ్న. కవితను వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు? కవితకు పెద్ద మనిషి సలహాలిస్తున్నది ఎవరు? తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి దేవుడు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, కోవర్టులు, కుట్ర ఉందంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖను కుట్రపూరితంగా బయటపెట్టారని, కేసీఆర్ కుమార్తెగా తన పరిస్థితే ఇలా ఉంటే పార్టీలో ఇతరుల పరిస్థితి ఏమిటో చర్చ జరగాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని, కోవర్ట్లను తప్పించుకుని ముందుకెళ్లాలని సూచించారు. కవిత మాటలను బట్టి బీఆర్ఎస్ లోనే తానుండాలని, కాకపోతే మరింత ప్రాధాన్యం కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. కవిత లేఖ బీఆర్ఎస్ లో కలహాలను బహిర్గతం చేసినప్పటికీ దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా స్పందించలేదు. లేఖలో కవిత బీజేపీపై మరింత దూకుడుగా వ్యవహరించాలని, కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారనే ప్రచారాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ లేఖను బీఆర్ఎస్ లో అసంతృప్తికి, నాయకత్వ మార్పులపై ఉన్న భిన్నాభిప్రాయాలకు సంకేతంగానే చూస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకే బీజేపీతో కలిసి పనిచేయాలని బీఆర్ఎస్ కోరుకుంటుండడం, ఆ నిర్ణయాన్ని కవిత వ్యతిరేకిస్తున్నట్టు లేఖలు రాసిన అంశాల ద్వారా బహిర్గతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు జైలుకు పంపిన బీజేపీ పెద్దలతో కలిసి పనిచేయడం తన వల్ల కాదని కవిత, పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో ముందుకెళ్లాలని కేటీఆర్, కేసీఆర్ సూచించడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలైనట్టు తెలుస్తోంది. కేటీఆర్ కూడా కవితను రాజకీయంగా దూరంగా ఉండమనడం, అందుకు కేసీఆర్ అంగీకరించడం కవిత జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. కవిత బీఆర్ఎస్ నుండి బయటికొచ్చి మరో పార్టీలో చేరినా లేదా మరో పార్టీ స్థాపించినా బీఆర్ఎస్కి ఎక్కువ నష్టమని ఆ పార్టీ పెద్దలకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత వెనుక ఎవరున్నారు, రాజకీయంగా కవితకు ఎవరు సలహాలిస్తున్నారు అనే దానిపైన రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ముందుగా స్పందించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మరో షర్మిల కాబోతుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో కవిత కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లే అవకాశం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కవిత లేఖ రాసి ఉండొచ్చన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గతంలోనూ ఇలా ప్రయత్నించారని రఘునందన్ రావు గుర్తు చేశారు. కవితతో కొత్త పార్టీ పెట్టించి షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నట్టే కవిత పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేసుకుంటారని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. గత ప్లీనరీలో కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ను పరోక్షంగా ప్రకటించడంతో కవిత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోందన్నారు. కవిత రాసిన ఈ లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక టీవీ ఛానల్లో, ఒక పేపర్లో ప్రముఖంగా కనిపించిన వెనుక కుట్ర కోణముందని రఘునందన్ రావు అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఒక్కటయ్యారనే మెసేజ్ ను బయటికి పంపడం కవితను ఒంటరి చేస్తున్నారనే భావన కలిగిన తర్వాతే ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లి ఉండొచ్చని తెలంగాణ ప్రజలు అనుమానిస్తున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత అడుగులు, ఆలోచనలు చూస్తుంటే ఆమె సామాజిక తెలంగాణ పేరిట విడివిడిగా రాజకీయ భవిష్యత్తు వెతుక్కోబోతుందని స్పష్టమవుతోంది. కేటీఆర్ వారసత్వ నీడలో తన రాజకీయ లక్ష్యాలు నెరవేరవనే క్లారిటీకి వచ్చిన కవిత, రాష్ట్రం ఏర్పడినా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ సైడ్ నుండి చూస్తే పరుష వ్యాఖ్యలుగా భావించాలి. కేసీఆర్ పట్ల వ్యతిరేకంగానే భావించాలి. ఆమె కేసీఆర్ కాంపౌండ్ నుంచి బయటపడి సొంత పొలిటికల్ ఎజెండాతో ముందుకొచ్చే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కవితకు మద్దతుగా వాట్సాప్, సామాజిక మాధ్యమాలు పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలన్న కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా బహిర్గతంగా మాట్లాడిందెవరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేటీఆర్ పై, హరీష్ రావుపై ఆరోపణలొస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటి ముట్టనట్టు వ్యవహరించిందని ప్రశ్నించారు.
ప్రశ్నించారు. పార్టీలో కుట్రలు చేసేవారిని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసేవారిని వదిలి లేఖ రాసిన వారిని, కుట్రలు ఎదుర్కొంటున్న వారిని అనడంలో కేటీఆర్ ఉద్దేశమేంటో చెప్పాలన్నారు. కేటీఆర్ చాలా హుషారుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగిరా, గుత్తపట్టారా, అక్కకు హక్కు లేవా అని నిలదీశారు. కవిత ప్రమేయం లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఈ తాజా పరిణామంపై పోస్టు చేసే ధైర్యం అత్యంత సన్నిహితులు చెయ్యబోరని అంటున్నారు. మరోవైపు తాను రాసిన లేఖపై కవిత స్పష్టత ఇచ్చి 2 రోజులైనా కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయోనని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అసలు కవితను కేసీఆర్ పిలిచి మాట్లాడుతారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సామాజిక తెలంగాణ రావాలి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ విషయంలోనైనా తనతో విభేదిస్తే కేసీఆర్ కు నచ్చదని, అలాంటి వ్యక్తుల ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడరని అంటున్నారు. ప్రస్తుతం కవితకు కూడా బహుశా అదే పరిస్థితి రావచ్చనే అనుమానాలు కనిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ వేచి చూసే ధోరణి అవలంబిస్తుంటారని, తొందరపడి స్పందించరని అంటుంటారు. ఈ క్రమంలో శనివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం అక్కడికెళ్లిన కేటీఆర్ సాయంత్రం వరకు కేసీఆర్ తోనే ఉన్నారు. పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటి పరువు రచ్చకెక్కడంతో డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తారా అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. కవిత అంశంపై ఫుల్ స్టాప్ పెట్టకపోతే విపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరగా డ్యామేజ్ కంట్రోల్ చేయకుంటే మున్ముందు ఈ అంశం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని గులాబీ కార్యకర్తలు మదన పడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బయటకొచ్చి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడతారా అనే సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతుంది. కేవలం అస్తిత్వం కోసమే తన ఆరాటమని కవిత చేసిన ప్రకటన ఆమెకు మాత్రమే సంచలనం. కానీ ప్రజలకు, ఇటు రాజకీయవేత్తలకు ఆమె కొత్త నిర్ణయాలపై సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీలో లేదా కుటుంబంలో మనస్పర్ధలు, విభేదాలు సహజంగానే వస్తాయి. అమెరికా నుంచి వచ్చాక అగ్రెసివ్గా మారతారని భావించిన కవిత 2 రోజులుగా సైలెంట్ అవ్వడం వెనుక స్కెచ్ ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నల మీదకే తిరగబడుతున్నాయి. షర్మిల అన్న వైఎస్ జగన్పై బాణ ఎక్కుపెడితే తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కవిత బాణాలు సంధించబోతున్నారని స్పష్టమవుతోంది. ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరాలే ముఖ్యమైన తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీస్ రచ్చకెక్కడం అంతిమంగా వారి కుటుంబ పార్టీలకే నష్టం చేకూరుస్తున్నాయి.